సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్నదాన సత్రంలో పైన గుళ్ళో అయితే అన్నదాన సత్రం ఉంది కదా. సో అన్నదాన సత్రంలో లోపలికి వస్తే డిజైన్ అంతా కూడా ఉంటుంది. సూపర్ ఉంది. అయితే మేడం అక్కడ నుంచి ఉండి వీడియో తీయమని చెప్పింది. సో మేడం ఆజ్ఞ కదా, సో అందుకని వీడియో తీస్తున్నాను నేనైతే. ఓకేనా, ఫోటో దిగుదాం. సరే ఫోటో దిగుదాం అంటున్నారు మేడం. అయితే డిజైన్ అయితే చేసిన వాళ్ళు ఎవరో కానీ కళాకారులు సూపర్గా చేశారు అంతా కూడా. ఫ్రెండ్స్, దర్శనం అయితే హాయ్. నాకైతే 3 నామాలు కనిపిస్తున్నాయి దిగేటప్పుడు. ఎందుకంటే బండ్ల కిందే కదా ఉంది, అందుకని ఎట్టా ఎక్కామో అట్టాగి చిన్నగా దిగొస్తున్నాం. అది కాకుండా అక్కడ పోలీసులే కదా, టైం అయిపోయింది, పుల్లులు వస్తాయి మీకు వస్తుంటాయి అన్నారు. దొంగ దిగుతామండి అని చెప్పి దొంగ దిగేకల్లా చెమటలు కారిపోతున్నాయి మాకైతే. పొద్దున్న ఎక్కేదానికంటే కూడా ఇప్పుడు దిగేది అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. కాళ్ళు చేతులు అయితే వణుకుతున్నాయి నాకైతే, ఎందుకంటే 40 కేజీలే కదా. సో సిరి మేడం కాళ్ళు అయితే వణుకుతున్నాయంట. సో ఆయాసపడిపోతుంది, అల్లాడిపోతుంది పాపం. మేమైతే కొంచెం ముందుకు వచ్చేసాం. అది మా వాళ్ళు ఇంకా వెనక వస్తున్నారు. ఇంకా మేము కాసేపు కూర్చున్నాం ఇక్కడ. కష్టపడతాయి బాగా కనిపిస్తాడు, అందుకోసం చాలా కష్టపడతాయి. మళ్ళీ కష్టపడుతూనే వచ్చా. ఇప్పుడు పొద్దున ఎక్కేటప్పుడు ఎంత ఇదిగా ఏం అనిపించలేదు, ఎక్కేటప్పుడు అనిపించలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడు కానీ పులి వచ్చింది అనుకో, ఇంకో చూడు కాళ్ళు చేతులు ఆడకపోయినా కానీ పరిగెత్తావు. మాకు తోడుగా ఏంటంటే ఇదిగో వీడు ఉన్నాడు. వీడిని ఎత్తుకొని సరి కాసేపు ఎత్తుకొని పరిగెత్తడం, బ్యాగ్ తీసుకొని పరిగెత్తడం, దిగుతానే దిగారనుకో 3 మెట్ల కింద సో అదనమాట. కానీ ప్రస్తుతానికి పొద్దు పోకముందే దిగాలి అని చెప్తున్నారు పోలీసులు అయితే ఇక్కడ. ఎందుకంటే అవును పంపించము, అసలు పంపించము అని అన్నారు. పిల్లలకి వేసుకొని వెళ్తారా, అసలు పంపించం అని అన్నారు. సో సార్ ఎట్టగట్ట కింద మాకు బైకులు ఉన్నాయి, అంటే ఈ రూట్లో అనేది మనకి రావడం తక్కువ కదా. సో అందుకని సార్ మాకు బైకులు ఉన్నాయి కింద, అందరి బైకులు కింద పెట్టేసాం. కింద బైకులు ఉన్నాయి సార్, గబాబు దిగేస్తాం, మేము స్పీడ్గా దిగేస్తాం సార్ అని చెప్పేసాం. సో మీరు స్పీడ్గా దిగాలి, లేకపోతే మధ్యలోనే మా పోలీసులు ఉన్నారు, మళ్ళీ పై పిలుచుకొని పైకి వస్తాం మేము అని చెప్పారు. అంత శ్రమ ఉండదు లేదు సార్, మీకు అంత శ్రమ పెట్టాం, మేము దిగి వెళ్ళిపోతాం స్పీడ్గా. ఇంకా దిగి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసాం. సో అందుకని సరే తొందరగా స్పీడ్గా దిగుతా వెళ్ళిపోండి అని చెప్పారు. దిగుతా అయితే వెళ్ళిపోతున్నాం. పొద్దున్న కూడా ఇంత కష్టపడలేదు. కాళ్ళు అయితే నాకైతే నొప్పులు తీసుకుంటున్నాయి. సిరి మేడం అయితే షవరింగ్ అవుతున్నాయంట మేడంకి అయితే. సో అదే చెప్తుంది ఇప్పటిదాకా, షేక్ అవుతున్నాయి, షవరింగ్ అవుతున్నాయి విష్ణు కాళ్ళు అని అంటుంది. సో చూసారా, పొద్దుపోతుంది. ఇంకా నేను మొబైల్ అయితే కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది, లేకపోతే చెమటలు అయితే బాగా కారిపోతున్నాయి. అయ్యా చాలా. మా చెల్లి మా బామ్మర్ది అయితే ముందుకు వెళ్ళిపోయారు ప్రస్తుతానికి. వాళ్ళంటే ఖాళీగా ఉన్నారు, మాకంటే ఈ చిన్న గుండు ఉంది కదా. సో అందుకని మాకు లేట్ అవుతుంది కొంచెం. మాకంటే ఇంకా లేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అదిగో వెనక వస్తున్నారు. ఇంకా విడిగానే సింగిల్స్గా వస్తున్నారు, వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతా వస్తున్నారు. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఇటు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి మీరు ఒకవేళ కానీ వస్తే, ఓకేనా. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచిన దారంట ఇది. ఆ దారిని వెళ్తున్నాం. అటువైపు అయితే శ్రీవారి మెట్టు అని ఇంకో మెట్టు ఉంది కదా, ఇంకో వైపు ఉండే మెట్టుకల్లి అయితే మనం అది అన్నమాచార్యులు గారు నడిచిన దారంట. సో అటు నుంచి అయితే మేము 4 సార్లు ఎక్కాము. ఇటు నుంచి ఇదే ఫస్ట్ టైం ఎక్కడం దిగటం కూడా. మేడం సరిదా, వాడిని నేను తీసుకుంటా, గబాబు దిగుదాం, పొద్దుపోతుంది. ఓకేనా. ఇది మొత్తం ఎడిటింగ్ చేసుకో. ఇన్ని రోజుల కాడ నుంచి అయితే వీడియో ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజుల కాడ నుంచి ఇప్పటికి 5 రోజులు 6 రోజుల కాడ నుంచి అయితే కాళ్ళు నొప్పులు మామూలుగా లేదు. ఎందుకంటే దిగేటప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దిగాం కదా, అందుకోసం అయితే 2 కాళ్ళు అయితే మామూలుగా అసలు పనిచేయటాల కాళ్ళు అయితే. ఇంటికి వచ్చిన కాడ నుంచి నిన్న ఇయ్యాడే కొద్దిగా ఓపిక వచ్చింది మాకు.
విష్ణువి నాకైతే విష్ణుకి బిళ్ళలు తెచ్చుకొని వేసుకున్నాం కానీ మాకు తగ్గలేదు. ఏం చేయాలో అర్థం కాక వాన వచ్చేటట్టుంటే ఈ బట్టలు మొత్తం కూడా తీసి ఇంట్లో నేరాలు పడేసి అయితే వచ్చేసాను. ఎందుకంటే మేము గుడికాడ కూర్చుంటున్నాం. ఎండ ఇందాక అయితే మామూలు కాదు ఎండ అయితే కొట్టేది. ఏం చేయాలి అర్థం కాక అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఎమ్మటే వాన వచ్చింది. వాన వచ్చాకల్లా మళ్ళీ నడుచుకుంటూ వచ్చి బట్టలు మొత్తం తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళాక విష్ణు ఏమో నాకు ఆకలి వేస్తుంది సిరి అన్నం పెట్టు అన్నాడు. సరేలే అన్నం పెడుతుంటే ఇంకా పెరుగు అన్నం కూడా తింటా పేడదా పెరుగు అన్నాడు. మళ్ళీ కొట్టుకాడికి వచ్చారు నడుచుకుంటా. ఏం చేయాలో అర్థం కాక పడుతుంది, మామూలుగా లేదు, పడిగెడుతుందని ఇంకా అటు ఇటు తిరగడమే సరిపోయింది నాకైతే. గుడికి వెళ్ళి వచ్చిన కానుంచి ఇలా అయితే అనుకోలేదు అసలు. అయితే ఇప్పుడు తగ్గింది. ఇంకా ఇప్పుడు దాకా గుళ్ళో కూర్చొని మేమైతే అక్కడే తినేసి ఇక్కడికి వచ్చాం. కాకపోతే ఈరోజు అయితే డేరా అయితే ప్రశాంతంగా ఉంది, నీళ్లు రాకుండా అయితే లోపలికి. ఎందుకంటే ఆ పక్క నుంచి ఈ పక్క అయితే మార్చేసాం మేము. డేరా పక్క మార్చేకల్లా అసలు గట్టి అయిపోయినా కానీ చుట్టూ గట్టి అయిపోయినా కానీ నీట్గా లోపల చుక్క కూడా నీళ్ళు రాలా, బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పక్క మొత్తం డౌన్ కదా, ఆ డౌన్లో నీళ్ళు బాగా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు అసలే నాకు కాళ్ళు చేతులు నొప్పిలో మళ్ళీ ఆ పనులు చేసుకోలేక చచ్చేదాన్ని. ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నా ఇంట్లోకి వచ్చి. ఎందుకంటే బాగుంది, నీళ్ళు రాలా, ఏం జల్లు కొట్టలేదు, పైన లోపల కూడా నీళ్ళు రాలేదు, బాగుంది. విష్ణు చెబుతానే ఉన్నాడు ఇటు అయితే నీళ్ళు రాలే సిరి అన్న. నేను నమ్మల వస్తాయేమో పక్కన డౌన్ ఆ గోడకాడ నుంచి డౌన్గా ఉంది వచ్చిద్దామో అనుకున్నా. అక్కడి నుంచి డౌన్గా ఉంది కదా, లోపలికి నీళ్ళు వస్తాయేమో అనుకున్నాను. నీళ్ళు కూడా రాలా, పొడి పొడిగా హ్యాపీగా ఉంది. నేనైతే ధర్మాకోలు వేసుకున్నా కింద బెడ్ లాగా డబుల్ కాటు, బాగుంది. అందువల్ల ఇటించి కూడా నీళ్ళు రాలేదు. సామానం కూడా కిందే ఉన్నాయి, ఫ్యాన్లు కానీ ఏం కానీ ఏది తడవలేదు. ఉండు మా లడ్డు ఆడైతే ఇప్పుడు మా లడ్డు అయితే రోజు పండుకునేవాడు కాదు, ఆ ఎండకి ఆడుకుంటూ ఉండేవాడు. ఇవాళైతే హ్యాపీగా నిద్రపోయి ఎప్పుడే లేచాడు. ఎగవంగానే నేను సెల్లి తీసేయగలమ్మా ఒకసేపు సెల్లి ఇమ్మా అంటున్నాడు. కాకపోతే మాకైతే గుడికి వెళ్ళి వచ్చిన కాడ నుంచి అయితే కాళ్ళు చేతులు నొప్పి మాత్రం మామూలుగా లేదు. ఇలాగ ఉంటుంది అనుకోలేదు మేమైతే. ఎప్పుడు కూడా ఇలా ఇద్ది అనుకోవాలా, తగ్గిపోతాయి లేని బిళ్ళలు కూడా బిళ్ళలు తెచ్చుకున్నాను కానీ నాకైతే తగ్గలేదు. ఇప్పుడు 5-6 రోజుల కాడ నుంచి నేనైతే బేరానికి కూడా వెళ్తాలా, ఇంటికాడే ఉంటున్నా. కాళ్ళు నొప్పి కదా, అందుకోసం అయితే ఇంటికాడే ఉంటున్నా. బిళ్ళలు వేసుకోవడం, పండుకోవడం, అన్నం తిని. పనులు కూడా ఇంకా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకొని మళ్ళీ వాడుకోవాలి కదా, నీళ్ళు లేకపోతే ఏ పని చేయలేం కదా. అందుకోసం ఇంకా నీళ్ళు తెచ్చుకోవటం, వండుకోవటం, తింటాం. ఇంకా పొద్దుగాలు ఎక్కడ తిరగాలి సిరి, నువ్వు ఉండలేండి కాడ అన్నాడు. సరేలేని నేనైతే ఉన్నాను. ఇంకా ఇప్పుడు కాడ నుంచి అయితే డైలీ వీడియోలు వస్తూనే ఉంటాయి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగుందో ఈ వీడియో అయితే. సరేనా?